అందరికీ నమస్తే. దేశ రాజకీయాల్లో కొత్త మలుపులు తిప్పుతున్నటువంటి రాజకీయం తమిళనాడు రాష్ట్రంలో జరుగుతూ ఉంది. మనం చూస్తూ ఉన్నాం. తమిళనాడు ఆల్రెడీ ఇప్పుడు స్టాలిన్ గవర్నమెంట్ బాగానే ఉందని చెప్పుకోవచ్చు. ఏపీ కన్నా, కర్ణాటక కన్నా, తెలంగాణ కన్నా, ఒరిస్సా కన్నా కూడా తమిళనాడు గవర్నమెంట్ టాప్గా ఉంది. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు నమ్మి తీరాలి. సో కేరళ కన్నా ఎక్కువ తక్కువ అనేది క్లారిటీ చెప్పలేం, కానీ కేరళ కూడా మంచి ఫామ్లో ఉంది. ఆడ కమ్యూనిజం పవర్ నడుస్తున్నప్పుడు కూడా అక్కడ కూడా బాగానే ఉంది. కానీ తమిళనాడు కంటే ఈ మిగతా రాష్ట్రాలు తక్కువగానే ఉన్నాయి, కేరళ కాకుండా. సో ఇప్పుడు అలాంటి తమిళనాడు రాష్ట్రంలో మనకు తెలుసు కదా, సూపర్ స్టార్ విజయ్, హీరో విజయ్ టీవీకే పార్టీ అని ఒక పార్టీ స్థాపించారు. ఈ పార్టీకి సంబంధించి ఇప్పుడు 2-3 మీటింగులు పెట్టారు. 2-3 మీటింగుల్లో కూడా భారీగా ప్రాణ నష్టం జరిగింది. ఒకసారి ఇద్దరు మాత్రమే చనిపోయారు. తర్వాత మాత్రం దగ్గర 10-15 మంది తొక్కిసలాట్లో చనిపోయినటువంటి విపరీతమైనటువంటి జనం భారతదేశ వ్యాప్తంగా, ఒక రకంగా చెప్పాలంటే ప్రపంచవ్యాప్తంగా కూడా ఆ మీటింగ్ తిలకించారు. మదురైలో జరిగినటువంటి మీటింగ్ విజయ్ కెరియర్లో హైలైట్ అని చెప్పుకోవచ్చు. రాజకీయ పార్టీ ప్రారంభించిన 2వ మీటింగ్లోనే సెన్సేషనల్ హిట్ కొట్టినటువంటి వ్యక్తి. అంటే రాజకీయంగా అరంగేటం చేశాడంతే, పోటీ చేసి ఇంకా గెలవలేదు, పార్టీ గుర్తుకోలేదు, జస్ట్ పార్టీ అనౌన్స్ చేయడానికి మాత్రమే వెళ్ళాడు ప్రజలను తెలుసుకోవడానికి. సో అలాంటి వ్యక్తి ఇప్పుడు బీజేపీ తోటి నేను ఉన్నను, బీజేపీకి నాకు సంబంధం లేదు, అసలు బీజేపీ పార్టీలో నేను చేరను అని మాట్లాడినటువంటి వ్యక్తి విజయ్ దళపతి. సో ఇప్పుడు విజయ్ దళపతి గారు ఇటీవల పవన్ కళ్యాణ్ గారి గురించి కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. వీళ్ళిద్దరూ సేమ్ సినిమా యాక్టర్ నుంచి వచ్చారు. ఈయన డిప్యూటీ సీఎం అయ్యాడు ముందుగా వచ్చి, ఆయన లేటుగా వచ్చిన పార్టీ పెట్టారు. ఆయన సీఎం అవ్వాలని ఆకాంక్షతో ఉన్నాడు. సో ఇటీవల అయితే బీజేపీతో మంతనాలు జరుగుతున్నాయి. అది లేటెస్ట్గా రాత్రి నడుస్తున్నటువంటి న్యూస్ అన్నమాట. సో పవన్ కళ్యాణ్ గారు విజయ్ గారితో మాట్లాడి బీజేపీలోకి తీసుకెళ్ళడానికి ప్లాన్ అంతా కూడా సెట్ చేశారనే వార్తలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. సో మొత్తం మీద అంబేద్కరిజాన్ని చాటి చెప్పాలని చెప్పేసి పార్టీ నిర్మించినటువంటి టీవీకే పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు విజయ్ దళపతి గారు త్వరలో బీజేపీ తోటి దోస్తీ కట్టే యోచనలో ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. సో దీనికి టీవీకే అభిమానులు, అంటే విజయ్ అభిమానులు అందరూ కూడా సగం మందికి పైగా వ్యతిరేకిస్తున్నట్టుగా కూడా సమాచారం. ఎందుకంటే బీజేపీ తోటి లాలూచి పడితే ఖచ్చితంగా మిగతా స్థానాల్లో బీజేపీ హవా పెరుగుతుంది, ఇక్కడ టీవీకే పార్టీని డమ్మింగ్ చేసేస్తారు అనేది ఇప్పుడు మనం చాలా పార్టీలు చూసాం. సీనియర్ మంత్రులు, ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు అందరినీ కూడా బీజేపీ లొంగ తీసుకొని వారికి అనుకూలంగా వారికి ఇష్టమైనటువంటి పదవులు ఇస్తూ వారిని అలా మెయింటైన్ చేస్తున్న పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కూడా అదే జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా మీరు వద్దు, రాజీనామా చేయండి, మీ కేంద్రంలో ఉప ప్రధాని కానీ, లేకపోతే ఉపరాష్ట్రపతి, లేకపోతే కేంద్రంలో ఏదైనా పెద్ద మంత్రి పదవి తీసుకోవచ్చు, ఇక్కడేముంది అన్నట్టుగా మెయింటైన్ చేస్తుంది బీజేపీ. సో ఇందులో భాగంగానే విజయ్ను కూడా 2 రోజుల నుంచి చర్చిస్తూ ఉన్నారు. ఆ చర్చలు రాత్రికి సఫలమైనట్టుంది. విజయ్ కూడా బీజేపీతో దోస్తీ కట్టడానికి సిద్ధమవుతున్నట్టుగా కూడా సమాచారం. సో మొత్తం మీద మాత్రం పవన్ కళ్యాణ్ పాచిక అనేది ఆంధ్రప్రదేశ్లో కొంతవరకు సక్సెస్ అయినప్పటికీ తమిళనాడులో విజయ్ దగ్గర మాత్రం పూర్తిగా సక్సెస్ అయిందనే మాటలు వినిపిస్తాయి. సో విజయ్ దళపతి త్వరలో బీజేపీ తోటి దోస్తీ కట్టి బీజేపీ టీవీకే పార్టీ 2 కలిసి తమిళనాడులో బాగా వేసే పరిస్థితి ఉంది. అయితే దీనికి సంబంధించి గతంలో 2-3 నెలల క్రితమే అమిత్ షా ఒక ట్వీట్ చేశాడు. ఏం చేశాడంటే, తమిళనాడు కూడా బీజేపీ హస్తగతం కాబోతుంది, కావాలంటే బెట్ పెట్టుకోవచ్చు ఎవరైనా కూడా అని చెప్పి నాటి రోజుల్లో ఆయన ఒక ట్వీట్ చేస్తే దాన్ని అందరూ కూడా పెద్దగా తీసుకోలేదు. కానీ వాళ్ళ ప్లాను, వాళ్ళ సిస్టమేటిక్ ఎలా నడుస్తుంది అనేది ఇప్పుడు కానీ తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అర్థం కాలేదు. సో ఇప్పుడు విజయ్ని అక్కడ, ఎందుకంటే స్టాలిన్ వాళ్ళకి ఎలాగ లొంగలేదు, సో ఇప్పుడు ఎందుకని విజయ్ని లొంగ తీసుకొని
విజయ్ ద్వారా బీజేపీని తమిళనాడులో ఎంటర్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టుగా కూడా చాలా క్లియర్గా అర్థమవుతుంది. దీనికి మధ్యలో పావులాగా వాడబడుతున్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. కానీ నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి కీ రోల్ పోషిస్తారనేది మాత్రం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చర్చనీయాంశంగా మారింది. అసలు కూటమి కలిసి ఉంటుందా ఉండదా, కూటమి పరిస్థితి ఏంటి నెక్స్ట్ అనేది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో బాగా చర్చించుకుంటున్నాం. సో మొత్తం మీద మాత్రం కూటమి ఆంధ్రప్రదేశ్లో విఫలం మొత్తం కూడా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలు కూడా అందరూ గుర్తు చేసుకుంటున్నారు. కూటమి విఫలయత్నంలో పూర్తి బాధ్యత పవన్ కళ్యాణ్, జనసేనగాదే భావిస్తున్నారు ప్రజలు. ఎందుకంటే ఎక్కువగా మాట్లాడింది పవన్ కళ్యాణ్ కూటమి గురించి, కూటమికి ఓట్లు వేయండి, కూటమిని సహకరించండి, కాపులు మొత్తాన్ని రెచ్చగొట్టింది పవన్ కళ్యాణ్. అందుకని ఇప్పుడు కూటమి ప్రభుత్వాల ఫెయిల్యూర్స్ మొత్తం కూడా పవన్ కళ్యాణ్ మీదనే చూపిస్తున్నారు, చంద్రబాబు నాయుడు గారి మీద ఎక్కువ చూపించలేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ చూసి ఇన్ని ఓట్లు వచ్చినాయని ఆయనే చెప్పుకుంటున్నారు. అదేవిధంగా రాష్ట్రంలో ఎక్కువ శాతం ఓట్ బ్యాంక్ ఉన్నటువంటి కాపులందరూ కూడా పవన్ కళ్యాణ్ పేరే చెప్తున్నారు. సో అందువల్ల ఇప్పుడు జరుగుతున్నటువంటి నష్టం కావచ్చు ఏదైనా కూడా అది జనసేన పార్టీకి ఆపాదించే ప్రయత్నమే జరుగుతుంది. సో ఈయన ఇక్కడ ఏమి చేయలేకపోతున్నారు, కానీ తమిళనాడులో మాత్రం విజయ్ని బీజేపీ చేతులకు అప్పగించడానికి ప్లాన్ చేస్తున్నాడు. సో ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది ఇప్పుడు రాష్ట్ర ప్రజలందరూ కూడా చర్చించుకుంటా ఉన్నారు అనమాట. థ్యాంక్ యూ.